అమృత విక్రముల పెళ్లి ఆగిపోయిందా? సాగర్ వచ్చి ఆపేశాడా? ఏంటోనమ్మా, ఆ దరిద్రం పెళ్లి జరిగితే దాని కన్ను మన మీద ఉండదు, మన గురించి ఆలోచించదు అనుకున్నాను. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఏదీ జరగలేదు. అవును వికాస్, అసలు పెళ్ళిందిగా అయిపోయిందిరా. ఏం నాన్న, తాతయ్యని ఇంటి ముందు వీల్ చైర్ లో కూర్చోబెట్టారు ఎందుకు? నువ్వే కదరా అవుట్ హౌస్ లో బోరుగా ఉంటుంది, మెల్లిగా. వీల్ చైర్ లో సరదాగా తిప్పండి అన్నావు. మెల్లిగా మాట్లాడండి. ఎందుకురా? కర్మ కర్మ, నేను చెప్పిన విషయాలన్నీ తాతయ్య వినేశారో ఏమో. వింటే అమ్మా, విక్రమ్ అమృతల పెళ్లి జరగలేదంటే తాతయ్య మనసు మార్చుకుంటాడు. రేణుకుతో నా నిశ్చితార్థం జరగనివ్వడు. అయినా తాతయ్య లాన్ లో ఉన్నానని నాతో చెప్పాలి కదా నాన్న. ఈ టెన్షన్ లో మర్చిపోయాను రా. అది కాదు నాన్న, అమృత పెళ్లి క్యాన్సిల్ అయిందని నేను చెప్పిన మాటలు వినేస్తుంటే నా పరిస్థితి ఏంటి? ఒకవేళ వింటే ఆయన మొహంలో ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది. పదండి చూద్దాం. మామయ్య గారు, మామయ్య గారు. అమ్మా, నువ్వా అమ్మా? ఏంటన్నా నిద్రపోతున్నావా? తాతయ్య, ఈ టైంలో అంత డీప్ స్లీప్ ఏంటి? ఏం లేదురా, రాత్రి అంతా కొంచెం తలనొప్పిగా ఉండి నిద్ర పట్టలేదు. చల్లగాలికి ఎప్పుడు నిద్ర పట్టిందో కూడా తెలియదు. నానా, తాతయ్యని అవుట్ హౌస్లోకి తీసుకెళ్ళండి, హాయిగా నిద్రపోతారు. మేము ఇంట్లోకి వెళ్తాం. నాన్న, హ్యాపీగా నిద్రపోండి. వస్తాను. ఇప్పుడు ఏం చేద్దాం రా? అదే ఆలోచిస్తున్నాను నానా. ఒరేయ్, నేను నీకు ముందే చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను, అమృత చస్తే గాని నీ పెళ్ళి అవదురా. అవునరా, నాది కూడా సేమ్ ఫీలింగ్. దానికి పెళ్లి జాతకం లేదురా. లేకపోతే విక్రమ్ భాయ్ లాంటి పెద్ద కిల్లరే దాన్ని పెళ్లి చేసుకోలేకపోయాడంటే దాని అదృష్టమా లేక విక్రమ్ భాయ్ దురదృష్టమా? ఇవేవి కావు. దాని చావు మన చేతుల్లో రాసి పెట్టింది. అందుకే రా ఈ పెళ్లి ఆగిపోయింది. దాన్ని చంపడం అటుంచండి, మళ్ళీ గన్లు పట్టుకుని ఇంటికొచ్చి బెదిరిస్తుందేమో. ఈసారి ఇంటికి వస్తే మాత్రం దాన్ని వదలను. దాని ప్రాణాలు తీస్తాను. ఇప్పుడు ఇలాగే అంటావు, తీరా వచ్చాక సైలెంట్ అయిపోతావు. నానా, సైలెంట్ కూడా ఒకలాంటి ఆయుధమే నానా. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? చెప్పాను కదా, చేసి చూపిస్తాను. భగవంతుడా, నా మనవరాలు ఆ రౌడీని పెళ్లి చేసుకుని
తన జీవితం నాశనం చేసుకుంటుందని భయపడ్డాను. అమృత జీవితాన్ని కాపాడావు తండ్రి. అమ్మా అమృత, నీ పెళ్ళి ఆగిపోయిందన్న విషయం నాకు తెలుసునని మా దుర్మార్గులకు తెలిస్తే నన్ను నరకయాతన పెట్టి చంపేస్తారమ్మా. అప్పుడు నువ్వు ఒంటరి దాని అయిపోతావు తల్లి. ఎలాగైనా నేను మొదట్లో అనుకున్నట్టుగానే నీ పెళ్లి వికాస్తోనే జరిపిస్తానమ్మా, వికాస్తోనే జరిపిస్తాను. రే వికాస్, నిశ్చితార్థం రోజు వరకు నాకేం తెలియనట్లుగానే మౌనంగానే ఉంటాను. ఆ రోజు మాత్రం నీ అసలు రూపం గంగాధరంతో చెప్పి నిశ్చితార్థం ఆపేస్తాను. చివరికి చచ్చినట్లు నువ్వు అమృతని పెళ్లి చేసుకుని తీరాల్సిందే. నేను ఊహించినట్లుగా వికాస్ అమృతల పెళ్లి చేసి తీరుతాను. అమ్మా అమృత, ఎప్పటికైనా ఈ ఇంటి కోడలివి నువ్వేనమ్మా.
మేడం బిల్ ఇంకా పే చేయలేదు. మీతో ఒకసారి మాట్లాడాలి, రండి. మేడం కొంచెం టైం ఇవ్వండి, పే చేసేస్తాం. సారీ అండి, ఇంతవరకు చేసిన ట్రీట్మెంట్కి మెడిసిన్స్కి చాలా అయింది. కనీసం హాఫ్ అమౌంట్ కూడా కట్టలేదు. కొంచెం ఓపిక పట్టండి మేడం, మొత్తం బిల్ పే చేస్తాం. ఎప్పుడు చేస్తారండి? 1,00,000 రూపాయలైంది. ఆ తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్కు టెస్ట్లకు చాలా ఖర్చయింది. ఆల్మోస్ట్ ఆ అమౌంట్ కూడా 75,000 అయింది. సరే, టోటల్ అమౌంట్ పే చేయకపోయినా కనీసం హాఫ్ అమౌంట్ అయినా పే చేయండి, సరేనా? రండి. ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? మేడం, డబ్బుల గురించి ఆలోచిస్తున్నా, నాకు కొంచెం టైం ఇవ్వండి. చూడండి, ప్రతిసారి బిల్స్ పే చేయమని మిమ్మల్ని బలవంతం చేయడం మా ఉద్దేశం కాదు. మీకు డబ్బులు ముఖ్యమా లేక పేషెంట్ ముఖ్యమా? ఇలాంటి సమయాల్లో ముందు జాగ్రత్తగా మీ ఏర్పాట్లు మీరు చేసుకోవాలి కదా. మీకు మేము ఇంత వెసులుబాటు కల్పించినా అమౌంట్ పే చేయకపోతే ఎలాగండి? ఏవండి, డబ్బు విషయంలో మీరు కొంచెం హెల్ప్ చేయాలి. నిజానికి ఇంత పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేయించుకునే స్తోమత మాకు లేదు. అయినా సరే వచ్చాం. మీరు కూడా మా ప్రాబ్లం అర్థం చేసుకోవాలి కదా. అరే, నేను ఇంత రిక్వెస్ట్గా చెప్తున్నాను, అయినా మీ రీజన్స్ మీరు చెప్తూనే ఉన్నారు. ఇలాగైతే చాలా కష్టం, నేనేం చేయలేను. ప్లీజ్ మేడం, ఎలాగైనా మీ బిల్ కట్టేస్తాం. ఇంకొక ఆఖరి ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. సరే, మీరింతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు సాయంత్రానికల్లా 1,75,000 టోటల్ అమౌంట్ పే చేయండి. లేకపోతే మేం చేయాల్సింది చేస్తాం, ఆ తర్వాత మీ ఇష్టం. అది కాదు మేడం. ప్లీజ్ అండి, నేను ఇంకేం మాట్లాడను. దయచేసి మీరు మాట్లాడకండి, మీకు ఇదే లాస్ట్ ఛాన్స్. అమృత, మనకిప్పటికే చాలాసార్లు అవకాశం ఇచ్చారు. ఈరోజు సాయంత్రం లోపు ఎలాగైనా అమౌంట్ కట్టాలి, లేకపోతే... అమృత, హాస్పిటల్ బిల్స్ కట్టే విషయంలో తొందరగా నువ్వేదో ఒక డెసిజన్ తీసుకో. నెగ్లెక్ట్ చేయకు. ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అమృత, ఏం చేద్దామమ్మా? త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోమ్మా. నందిని, ఇక్కడ డబ్బుల గురించి ఇంత సీరియస్ గా ఆలోచిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? మీ ఆయనకు ఫోన్ చేయి, ఇంకా రాడే. అదిగో వచ్చేసారక్క. ఏంటండి ఇంతసేపు? సారీ నందిని, లేట్ అయింది. ఆంటీ, అంకుల్కి ఎలా ఉంది? ఇంకా ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు బాబు. ఏమండి, మేమంతా మీకోసమే ఎదురు చూస్తున్నామండి. ఎందుకు? హాస్పిటల్ బిల్లు 1,75,000 అయింది. అర్జెంట్ గా కట్టాలి. అది కూడా ఈ రోజు సాయంత్రం లోపే కట్టాలి. ఏంటి, అంతైందా? అవునండి, అంత డబ్బు అమ్మ వాళ్ళ దగ్గర ఎక్కడుంటుంది? ఎలాగైనా ఆ డబ్బు మీరే సర్దుబాటు చేయాలి. మీరొస్తే ఆ డబ్బు విషయం ఏదో ఒకటి చూస్తారని అమ్మ నేను మీకోసం ఎదురు చూస్తున్నామండి. ఏంటి నందిని, మన దగ్గర అంత డబ్బు ఎక్కడుంది? పోనీ మా బంధువుల దగ్గర అప్పు తీసుకుందామంటే అంత డబ్బు ఒకేసారి ఎవరిస్తారు చెప్పు? నాకొచ్చే అరకొర జీతం నీకు తెలుసు. ఒకవేళ 1,00,000 అప్పుగా తెచ్చినా నేను తీర్చగలనా? సారీ ఆంటీ, డబ్బు విషయంలో మొహమాటమే లేదు. నా పరిస్థితి ఇది, నా వల్ల అయితే కాదా ఆంటీ? అది కాదండి. నందిని, ఇంకేం మాట్లాడుకో. నేనున్న పరిస్థితి చెప్పాను. 1,00,000 అంటే మాటలా? బాబు, అంత మాట అనకు బాబు. నువ్వే ఎలాగోలా చూడు బాబు. ఆంటీ, మీరు నా గురించి ఎక్కువగా ఊహించుకున్నారు. ఏంటి నందిని, నువ్వు ముందే ఈ విషయం చెప్పాలి కదా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అల్లుడు సాయం చేయలేదని ఆంటీ అపార్థం చేసుకోరు. బాబు వెంకట్రావు, మన కిరాణా షాపు తాకట్టు పెడితే డబ్బులు దొరుకుతాయి కదా బాబు. ఇప్పటికిప్పుడు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారా ఆంటీ? అది కూడా అర్జెంటుగా అంటే చాలా కష్టం. పైగా అన్ని డబ్బులు కూడా దొరకవు. బాబు వెంకట్రావు,
ఏదో ఒక మార్గం నువ్వే చూడు బాబు. ఆంటీ, అంకుల్ని అలా పెట్టుకుని ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అసలు దీనికి అంతటికీ కారణం ఈ అమృతే. అలాంటి రౌడీలతో తిరిగింది కాబట్టే వాళ్ళ అంకుల్ని కిడ్నాప్ చేయగలిగారు. లేకపోతే అంకుల్కి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈవిడ కోసం అంకుల్ని కిడ్నాప్ చేశారు. పెళ్లి చేసుకుని విడిపిద్దామనుకుంది, కుదరలేదు. సరే, ఇప్పుడు అంకుల్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో అర్థమయ్యాక కూడా ఇలా మీటింగ్లు పెట్టారేంటి? అమృత ఏం చేస్తుంది బాబు? ఏం చేయడం ఏంటంటే, విక్రమ్ డబ్బులు తెచ్చిచ్చినప్పుడు నీ డబ్బులేం అక్కర్లేదు, నేనే మా నాన్నని కాపాడుకుంటానని వీరనారిలా చెప్పిందట కదా. చూడండి ఆంటీ, నందిని ఫోన్ చేసి చెప్పాక అంతా అర్థమైంది. అంకుల్ బతకాలంటే ఒకటే మార్గం, అమృత విక్రమ్ డబ్బులు తీసుకోవాలి. ఎలాగూ పెళ్లి చేసుకుంటానన్నది వాణ్ణే కాబట్టి వా డబ్బులు తీసుకుంటే సరి. ముందు అంకుల్ ప్రాణాలు కాపాడడం ముఖ్యం, అంతేగాని ఇలా మీటింగ్లు పెడితే ఏం లాభం? ఆ తర్వాత అంకుల్కి ఏదో ఒక అబద్ధం చెప్పి ఆ డబ్బులు అప్పో సొప్పో తెచ్చామని చెప్పొచ్చు. అది ఆ తర్వాత ఆలోచిద్దాం. కానీ మీరిలాగే ఆలోచిస్తూ ఆలస్యం చేస్తే అంకుల్ ప్రాణాలకు ఏమైనా అపాయం జరిగితే ఆ బాధ్యత అమృతదే. ఆంటీ, అంకుల్ అంటే నాకు ఎంతో గౌరవం. అంకుల్ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఇలా మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదు. నేను ఆ రోజే మీకు చెప్పాను, అమృతని ఇంట్లోకి రానిచ్చి మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఇప్పుడు ఎవరు ఏం చేయలేరు. విక్రమ్ డబ్బులు తీసుకొని అంకుల్ని బ్రతికించుకోండి, అంతకంటే నేనేం చెప్పలేను. నందిని, రా వెళ్దాం. అమృత, మేమిక్కడుండి తలా ఒక మాట మాట్లాడి నీ టైం వేస్ట్ చేస్తున్నామేమో. తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. నీ నాన్న విషయంలో నేనేదైనా నెగిటివ్గా చెప్తే వినేదాన్ని కాదు. మా నాన్నకి నాకు మధ్య ఉన్న అనుబంధం ఎవరికి అర్థం కాదు అని చెప్పేదానివి. ఆ అనుబంధం ఎలాంటిదో నిరూపించుకోవడానికేమో ఆ భగవంతుడు నీకు పరీక్ష పెట్టాడు. సరైన నిర్ణయం తీసుకో అమృత.